జనగామ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తదితరులు జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, యువతతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని అన్నారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన ఉద్యోగులు, సాధకులకు ప్రశంస పత్రాలు అందజేశారు. అలాగే 30 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 25 మంది దివ్యాంగులకు రెట్రోఫిటెడ్ మోటార్ వాహనాలను పంపిణీ చేశారు. విద్యార్థుల దేశభక్తి నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థిరమైన ఉపాధి మరియు ఆజీవిక అవకాశాలను కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తా ఉంది. 2025 సంవత్సరానికి జనగామ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశించడం జరిగింది. వీటిలో ముఖ్యంగా 7,020 పంట గుంటలకు ఇప్పటి వరకు 290 కేసులు నమోదు చేసి 294 మంది వ్యక్తులపై జిల్లా పథకం ధ్వంసం చేయడం జరిగింది. అలాగే 8,014 కిలోల బెల్లం, 215 కిలోల పట్టిక. शीश झुकावा मेरी दिल जानिया तेरे नाम जो कर जावा कम है. 3,829 మంది ఆసరా పెన్షన్లు ఇప్పటికే అందిస్తున్నాం. వివిధ రకాల పెన్షన్ల కోసం మన జనగామ జిల్లాలో 18వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. మన జాతిపిత మహాత్మా గాంధీ, లాలా లజపత్ రాయ్, బిపి చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్, భగత్ సింగ్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, గోపాల్ కృష్ణ గోఖలే, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా మన భారతదేశానికి స్వతంత్రం లభించింది. స్వతంత్ర సాధన కోసం తన ప్రాణ త్యాగాలను పరంగా పెట్టి పోరాడిన ఎందరో స్వతంత్ర సమరయోధులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతలను. కానీ దీని ముందు ఒక అది కూడా లేకుండే. మాకు ప్రూఫ్ ఏమున్నాయి మా రెసిడెన్స్కి కానీ మా భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న సిటిజన్షిప్కి కానీ ఏం ప్రూఫ్. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈరోజు అందరికీ ఒక శుభవార్తగా ఆగస్టు 15నే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజుగా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,08,00,000 మందికి ఈరోజు స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రేవంత్ అన్న అక్కడ సంగారెడ్డి జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ప్రారంభించి మరి అన్ని జిల్లాల్లోనే ఇవాళ జిల్లా అధ్యక్షుల, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి మన జనగామ జిల్లా ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు, జిల్లా రథసారథి, అభివృద్ధిలో తనకంటూ ఒక మార్పు వేసుకున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు సందీప్ కుమార్ జా గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ పర్యవేక్షణలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే కూడా ప్రతి పేదవాడు నేరుగా వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ నుంచి వస్తున్నటువంటి లబ్ధులను కూడా కలెక్టర్ గారి చేత తీసుకోబోతున్నారంటే ఈ జనగామ జిల్లా
ప్రజల అదృష్టంగా భావిస్తా. పైరులకు తావు లేకుండా నేరుగా పేదోడు కానీ ధనికుడు కానీ వచ్చి పని చేసుకోబోతారంటే అది జనగామ జిల్లాకే గౌరవ కలెక్టర్ గారికి దక్కింది. కాబట్టి ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరిమణి ఏం పేరు? జంగనాగమ్మ. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? భార్య భర్తనా? కొడుకు నువ్వు. 12 కిలోలు వస్తున్నాయా? సన్న బియ్యం వస్తున్నాయా? ఎట్లుంది ప్రభుత్వం? సన్న బియ్యం మంచిగా తింటున్నావా? పువ్వు మంచిగా అవుతుందా? స్మార్ట్ కార్డ్ తీసుకోండి. చాలా వాటి నెక్స్ట్ వచ్చేసి